ఎస్, ముందుగా మనందరి మాస్ మహారాజా రవితేజ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రవితేజ గారి ఫ్యాన్స్ అందరి తరఫున నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ అలానే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కథని మనకు అందించినటువంటి మా డైరెక్టర్ శివ నిర్వాణ గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ ఎంత కన్నుల పండుగగా ఉంది అంటే ఇవాళ మా రవితేజ గారిని ఇంత ఆనందంగా చూడడం, ఇవాళ ఇరుముడి సక్సెస్ మీట్లో కలుసుకోవడం, రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఒక ఐ ఫీస్ లాగా అనిపిస్తుంది మా అందరికీ కూడా. రవితేజ గారు, వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. అసలు మామూలుగా లేదు థియేటర్స్లో మిమ్మల్ని చూస్తుంటే మాకు అర్థమైపోయింది మీరు కూడా బోలెడంత ఎంజాయ్ చేస్తున్నారని. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ మా బ్యూటిఫుల్ అమ్మాయిలందరూ ఉన్నారు కాబట్టి, సో గాయత్రిగా మన అందరినీ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేసినటువంటి శామ్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ప్రణతి, యశిక, అనుశ్రీ, శ్రీలాస్య అని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ముగ్గురు అమ్మాయిలు శామ్, ప్రణతి, యశిక, అనుశ్రీ, శ్రీలాస్య అని. ప్లీజ్. అసలు వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పాత్రకి తగ్గట్టు చాలా చక్కగా యాక్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ప్లీజ్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు శామ్. ఈ సినిమాలో గాయత్రి అనే క్యారెక్టర్ చేశాను. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నన్ను మీ అందరూ గాయత్రి గాయత్రి అని పిలుస్తుంటే స్టేజ్ ఎక్కే ముందు వరకు కూడా మిమ్మల్ని శామ్ అని పరిచయం చేయాలో గాయత్రి అని పరిచయం చేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో యా, సినిమాని ఇంత ఘనంగా బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా ప్రొడ్యూసర్ సర్స్ ఈ సినిమా మీద నమ్మకం ఉంచుకొని మా మీద నమ్మకం పెట్టుకొని ఇంత ఘనంగా సినిమాని ఏర్పరిచినందుకు థ్యాంక్ యూ సార్. మీరు లేకుంటే ఈ సినిమా జరిగేదే కాదు. నవీన్ సార్ అండ్ రవిశంకర్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఆ డైరెక్టర్ సార్, ఈ సినిమాకి గాయత్రిలో నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయత్రి అని నన్ను ఇంతమంది గుర్తుపెట్టుకునేలా చేసినందుకు వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఐ మైట్ క్రై బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రవితేజ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మాకు సెట్లో ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా అసలు గుర్తుపెట్టుకునే ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫాదర్ సాయి కుమార్ సార్, మీతో ఎక్కువగా షూట్ చేయలేదు బట్ మీతో గడిపినన్ని రోజులు చాలా ఆనందంగా షూట్ చేశాను సార్. మర్చిపోలేని మెమరీస్. థ్యాంక్ యూ. అండ్ ఆ టీచర్ స్వాసిక మ్యామ్, అప్పట్లో స్కూల్లో టీచర్ని చూసి భయపడ్డమే కానీ సినిమా చూసాక మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది. ఒక సీన్లో టీచర్ నన్ను కొట్టే సీన్ ఉంటుంది అండ్ షీ డిడ్ంట్ ఈవెన్ హిట్ మీ. కొట్టినప్పుడు ఐ డోంట్ గెట్ దట్. షీ వాజ్ లైక్, యూ గాట్ ఇట్, తగిలిందా, అయ్యో ఐఎమ్ సో సారీ అన్నారు. యూఆర్ ద ప్యూరెస్ట్ సోల్ దట్ ఐ నో. అండ్ ఆ డిఓపి సార్ మమ్మల్ని తెర మీద ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిఓపి అండ్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మై కో ఆర్టిస్ట్ ప్రణీత, యశిక, లాస్య, త్రిష అక్క, everyone, thank you for supporting me on the screen and off the screen. And my co-artists and all, thank you so much. And our fight masters, thank you. Yeah, thank you. Thank you so much and congratulations. ఇంకా ఎవరైనా సినిమాని థియేటర్లో చూడకుండా ఉంటే తప్పనిసరిగా థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ పైరసీని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు యశిక. నేను ఈ సినిమాలో ఎర్రాజీ కూతురుగా ఇంకా నాగుల్ సిస్టర్గా చేశాను. First of all, I'm extremely happy to be standing here and celebrating Irumudi with you guys.
మచ్ శివానిర్వాణ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సెట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా అందరినీ చూసుకున్నందుకు కూడా థ్యాంక్స్. అండ్ మైత్రి ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద స్టార్స్తో చేయడం ఇట్స్ ఆనర్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్, స్వాసికా మ్యామ్, కుమరం సార్ అండ్ అజయ్ ఘోష్ సార్, రమేష్ సార్ అండ్ ఆర్ మాస్ మహారాజ్ రవితేజ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సెట్లో చాలా సపోర్ట్ చేశారు, మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీ ఎనర్జీకి మాకు కూడా ఇచ్చి చాలా హ్యాపీగా అంటే లైక్ మేము చాలా బాగా యాక్ట్ చేయడానికి ఇంకా మంచి స్కోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఆల్సో సినిమా ఇంకా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని చూసేయండి. థ్యాంక్ యూ. చూడలేదా సార్? టికెట్లు లేవా? అబ్బా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాం. హాయ్ అండి అందరికీ, నా పేరు శ్రీలాస్య. ఇరుముడిలో అనూష అంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు డిజైన్ చేసిన శివానిర్వాణ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరుముడిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారు, నాకు ఒక వీక్నెస్ ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటానని. అదే సేమ్ ఫీలింగ్ ఈ సెట్లో అందరికీ ఉంటుంది. శివానిర్వాణ సార్ దగ్గర నుండి నాయుడు సార్, సురేష్ సార్, సూరి సార్, మేనేజర్ వల్లి గారు, చౌదరి గారు, రమణ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత ఆడబిడ్డలా చూసుకున్నారు. ఒక కూతురు అనే ఒక బాండింగ్ ఇచ్చారు మాకు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆ డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ అండ్ మెమరీ. ఒక స్కూల్ సీక్వెన్స్లో నేను పరిగెట్టుకుంటూ వచ్చే షాట్లో నేను చూసుకోకుండా రాయి తగిలి కింద పడిపోయాను. అప్పుడు శివ సార్ అండ్ అందరూ టీం అందరూ నా దగ్గరికి వచ్చి, ఓకేనా అమ్మా, బాగున్నావా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హైప్ మూవీలో వాళ్ళకి ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు షూటింగ్ ఆపి నాకు టైం ఇచ్చి నేను సెట్ అయిన తర్వాత ఆ షాట్ తీశారు. అండ్ వాటర్లో ఉండే సీన్ కూడా నాయుడు సార్, సురేష్ సార్, శివ గారు, వీళ్ళందరూ నాకంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎక్కడ నేను స్లిప్ అయిపోతానేమో, ఎక్కడ పడిపోతానేమో అని. అండ్ శివ సార్ నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట, భయం వేస్తుందా లాస్య అంటే, లేదు సార్ అని మొహమాటం కోసం చెప్పాను. వెంటనే ఆయన అన్నారు, నువ్వు పులిరా అని నా భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళారు. అది ఆ చిన్న కాంప్లిమెంట్ కూడా నాకు ఎంతో బూస్టప్ ఇచ్చిందంటే, ఆ రోజు డే మొత్తం నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వర్క్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిల్లింగ్ సీన్ అప్పుడు కూడా శివ సార్ దగ్గరుండి ఆ లిక్విడ్ టెస్ట్ చేయించి నాకు ఇచ్చారు. అంత మంచి డైరెక్టర్ని నేను ఇప్పుడు వరకు నేను ఎవరిని అలా మీట్ అవ్వలేదు సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం. అండ్ రవితేజ సార్తో నాకు ఒక బెస్ట్ మెమరీ ఉంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. అయితే నేను ఫోటో తీసుకోవడానికి వెళ్తే పక్కనే ఉన్న శివ సార్ చూసి, నేను చెప్పాను అనమాట శివ సార్కి, సార్ నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను రవితేజ సార్తో అంటే, తప్పకుండా రామ్మా అని నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు రవితేజ సార్కి. అంతే స్వీట్గా రవితేజ సార్ నా దగ్గరికి వచ్చి ఫోటో ఇవ్వడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసింది చిన్న చిన్న గెస్టర్స్ అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మైత్రి మూవీ బ్యానర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ and thanks to my parents and my big brother. Thank you. Thank you so much. Wishing all the very best and congratulations. And lastly, I would like to thank someone. Adi our casting person, MGR casting, Gangadhar Garki. Thank you so much sir. మీరు మమ్మల్ని క్యాస్ట్ చేసినందుకు ఇంత బ్యూటిఫుల్ మూవీలో క్యారెక్టర్ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్యూటిఫుల్ కావేరి, మా ప్రియా భవానీ శంకర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. हम तो दाम परेगा ना
సారీ లేట్గా వచ్చినందుకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మూవీలో నా క్యారెక్టర్ నేమ్ గుర్తుందా? థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ ఆఫ్ మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడియన్స్కి, మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అవర్ డైరెక్టర్ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సార్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన మాస్ మహారాజ్ రవితేజ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు షూట్ లొకేషన్లో సజెషన్స్ అవి చాలా బాగుండే. అండ్ వాటర్ సీన్లో అప్పుడు సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మ్యామ్ ప్రియపని మ్యామ్, యువర్ ఆల్వేస్ స్వీట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మనమ్మ మణికంఠ, షీఈ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ దెమ్. అండ్ స్వాసిక మ్యామ్, భయం వేస్తుంది మిమ్మల్ని చూసింది, బట్ ఆఫ్ స్క్రీన్ చాలా స్వీట్ ఆవిడ. అండ్ విష్ణు బ్రో, యువర్ మేకింగ్ ఇస్ వెరీ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ అవర్ ప్రొడ్యూసర్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో ఆర్టిస్ట్, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఈ నలుగురు ఆడపిల్లలు అత్యద్భుతంగా నటించారు. ప్రతి పాత్ర కూడా మనకి గుర్తుండిపోయేలా ఇంత బ్యూటిఫుల్ సినిమాని అందించిన శివ నిర్వాణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అండ్ సినిమాలో వీళ్ళు రాగానే మన అందరం నెక్స్ట్ ఏం చేస్తారు ఈ గ్యాంగ్ అని భయపడుతూ వచ్చాము. సో ఆ గ్యాంగ్ని పిలిచేద్దాం ఇప్పుడు, మా గంజాయి గ్యాంగ్. సో మనోజ్ని, అండ్ అలానే సాయి స్వరూప్ని, అండ్ అలానే లక్ష్మీనారాయణని వేదిక మీద సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ the most dangerous gang from Irumudi. And అలానే వినయ్ మహదేవ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే చాలా క్విక్గా 1 నిమిషంలో మాట్లాడేస్తే హ్యాపీ. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శివ సార్కి, రవణ్కి, అందరికీ ధన్యవాదాలు. డిఓపి సార్కి ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించుకున్న శివన్నకి, మా నాయుడన్నకి చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ నాకు కమెంట్స్ పెడుతున్నారు, బయట కనబడకు కొడతాం అని. థ్యాంక్ యూ. అయితే నాకు దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, సినిమాలు ప్రభావితం చేస్తాయని వింటూ ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా చేసింది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరిలో త్రినాథ స్వామి బయటకు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ సినిమా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న త్రినాథ స్వామి బయటకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఈ సొసైటీని ఇంకా బెటర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇంత సక్సెస్ఫుల్ చేసిన ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ సార్కి. ఏంటంటే షూటింగ్లో ఆ ఫైట్ అప్పుడు ఆ పైనుంచి నేను దూకినప్పుడు నా కాల్ అనేది ఇంజూర్ అయింది. ముందుగా దాన్ని కనిపెట్టింది అయితే రవిదేవ్ సారు. ఏమైనా ఓకేనా నీకు? లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చెప్పాలా అని చెప్పి అన్నాడు అనమాట. డైరెక్టర్ సార్కి కూడా మాట చెప్పి ఆ రోజు 2 o'clockకి జరిగిందనమాట ఫైట్. అయితే అదే టైంకి నా కాల్ ఇంకా స్పెల్లింగ్ అవ్వడం వల్ల అప్పటికప్పటికి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అది చేశారు. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఏం మాటలు లేవు. నాకైతే ఆ మూవీ చూసిన ప్రతిసారి 2 times చూసాను సార్. నేను 2 times ఏడ్చాను నేను. అందులో ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను సార్. నేను మా ముగ్గురితో ఒక వీడియో పెడితే దానిలో ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మీరు బయటికి అయితే 2 రోజులు రావద్దు, ఖచ్చితంగా మీరు కనబడుతున్నారు, ఖచ్చితంగా కొడతారు మిమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు సార్. ఖచ్చితంగా మేమైతే థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. అన్నయ్య భయం అవుతుంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మన ఇరుముడిని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన
ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనాలు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ ఆల్. ఏ సినిమానైనా అంటే దమ్మున్న సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే మా మైత్రి వాళ్ళకే సాధ్యం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప సినిమాలు మీరు ముందు మళ్ళీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అనయ్య మీ గురించి తర్వాత మాట్లాడతాను. సార్ మా డైరెక్టర్ గారు శివ సార్ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. బస్సు సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయిలు భయపడాలి. యాక్చువల్గా వాళ్ళు భయపడకుంటే నన్ను పిలిచేవారు అనమాట. అరే నేను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారా అని చెప్పి. సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ. అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అలాగే మా డిఓపి గారు సార్ చాలా మమ్మల్ని ఇంత భయంకరంగా అంటే చూపించారు అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో వాళ్ళందరూ నిజంగా చాలా భయపడుతున్నారు. మా సీన్స్ వచ్చేసరికి కామెంట్లు పెడుతున్నారండి, బయట కనబడితే ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు బయటకు రాకుండా ఉండండి అని చెప్పి. ప్రియా మ్యామ్ మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టారు మ్యామ్. కంగ్రాచులేషన్స్. అండ్ నక్షత్ర గారు మీరు కూడా బాగా మంచి విజయం కొట్టేశారు. మీరు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఓకే, అన్నయ్య గురించి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో అంటే కష్టపడి వీళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే వాళ్ళలో ఇద్దరు గుర్తొస్తారు మనకు. ఒకళ్ళు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది అన్నయ్య మాస్ మహారాజా గారు. అన్నయ్య మీరు నిజంగా సెట్లో చాలా ఏంటో బాయ్ ఇంత ఫ్రీగా ఉంటారు అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి సెట్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తారు, అమ్మో అన్నయ్య వచ్చారని చెప్పి మేము ఇలా లేసాం కదా, ఎందుకు బాయ్ ఎందుకు లేట్ అని కూర్చోండి. బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ అబ్బాయి ఇప్పుడు చూడ్డానికి రాముడు మంచి బాలుడు లాగా ఉన్నాడు, కానీ సినిమాలో చూస్తే ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్ బెటర్. అలాగా మేమందరం క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. స్పెక్స్ తీసేయండి, ఇలా ఇచ్చేయండి. ఓకే, రెడీ. బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఎస్, అండ్ అలానే ఇప్పుడు మా మహేష్ గారిని, అండ్ అలానే కంచర్పాలెం కిషోర్ గారిని, అండ్ అలానే రమణ భార్గవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నామండి. అండ్ అలానే సూరిగా మన అందరికీ అత్యద్భుతంగా నటించినటువంటి లోకేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే నాగులుగా మెస్మరైజ్ చేసినటువంటి సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కొమరం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే రాఖీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్. అనయ్య మామూలు కొట్ల దద్దరెళ్ళిపోయింది అంతే. వైజాగ్లో నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బావా 2500కి వెళ్ళిందిరా బ్లాక్ అన్నాడు. ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలు మీ సినిమాలన్నీ బ్లాక్లో కొనుక్కునే లైన్లోకి వెళ్తున్న ఆ సౌండ్ ఒక 15 years తర్వాత విన్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా పెద్ద సినిమా ఇచ్చారు. ఒక 15-20 years బ్యాక్ తీసుకెళ్ళి ఆడియన్స్ అందరినీ థియేటర్ని గుళ్ళు చేసేసారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అనియా లవ్ యూ సో మచ్. ఎంత ఎక్కువ మాట అని మీకోసం టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ రవి గారికి, మా మైత్రి రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. వరుస పెట్టి ఇరుముడితో స్టార్ట్ చేస్తే రణబాలి, ఫౌజీ అన్నీ ఇంక మామూలు పండగలు కావు, అన్నీ ఇంక పండగలే. సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, అలాగే ఒక ఇరుముడి. స్వామి మా గురూజీ, మా సాయానికి మాకున్న సంబంధం సంస్పర్శం మాత్రం నూతన చైతన్య ప్రసాదిగా శీతల మధువారి పురు సంపూర్ణంపు. ఈ సినిమా కళ కొట్టం మనం. ఈ ఘన విజయం అందరిది కూడా మనందరిది విజయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకి, మన మాస్ మహారాజా రవితేజ్ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మంచి హిట్ చేశారు. నేను ఎక్కువ మాట్లాడను, రవితేజ గారి గురించి 2 మాటలు అంతే. నన్ను ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మన డైలాగ్ సీను శివ గారు వచ్చి చెప్తున్నారు. ఆ రోజు ఫస్ట్ రోజు నేను ఆయనతో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కమిటీ గురోల్ సినిమాకి మీరు మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అనే లోపల నేను నువ్వు కమిటీ గురోల్ చేసావు కదా, అదిరిపోయింది క్యారెక్టర్ అన్నారు. ఆ రోజు ఆ మెమరీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్న. నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రవితేజ గారు. ఆ విషయంలో నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటాను మీ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తారు ఎమోషనల్ కంటెంట్ని ఆడియన్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏడిపించాలి అనేది ఈ సినిమాతో మళ్ళీ మీరు ప్రూవ్ చేస్తారన్న. అలాగే మా కావేరి వదిన థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర హాయ్, చాలా బాగా చేసావు. సాయి కుమార్ గారు, గురుస్వామి గారు
సార్ స్వామి శరణమయ్యప్ప అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయి సినిమా చూసేయండి. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అసలు నేను ఈరోజు శ్రీరాములు థియేటర్కి వస్తున్నానన్న. అసలు సెకండ్ టైం థర్డ్ టైం అంటున్నారు ఎవరు చూసినా. పాపం చూడని వాళ్ళకి టికెట్లు దొరకట్లేదు. పాపం వెళ్ళనివ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే రాఖీ గారిని, అప్పు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ రమణ భార్గవ్ గారు కంటిన్యూ. శివోహం. అందరికీ నమస్కారం అండి. మా శివనిర్మాణ గారికి, మైత్రి సంస్థ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఒకే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా. రవితేజ గారితో ఇది షూటింగ్ వస్తున్నారు. ఇంతే హైట్ ఉంటుంది, ఆ హైట్ ఎక్కుతున్నారు. పక్కన ఎవరో ఇలా చేయిస్తుంటే అని ఎక్కేశారు పైకి. నేనే గమ్మున ఎవరైనా అసిస్టెంట్ని తీసుకుని ఎక్కుతాను. పక్కన ఆయన అడిగారు ఏంటంటే అని అడిగితే చేయిస్తున్నాడు. అలా అయితే నేను ఇండస్ట్రీలోనే ఉండరా ఆ స్థితి వస్తే అన్నాడు. అంత అంటే ఎంతైనా నేర్చుకోవచ్చండి మీ గురించి. థ్యాంక్ యూ రామ్, మీ నుంచి థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రామ్ శివ.